హే గాయ్స్, ఇప్పుడు సోలాపూర్ ఉల్లిపాయలు వస్తున్నాయి. మనం వీడియో స్టార్ట్ చేసేసరికి వస్తాయి ఇలాంటివన్నీ. సోలాపూర్ ఉల్లిపాయలు, మొక్కజొన్న పొత్తులు. వెళ్ళిపోయినాం. మషన్గడ మొదలు అయ్య బాబు ఏమన్నా అమ్మా, చేసి చిన్న పని బిల్డప్ ఎక్కువ. అందరి ముందు పరుగుపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. నేను బిర్యానీ వేసి చూపిస్తా. హే గాయ్స్, వెల్కమ్ టు శ్రవళిక బ్లాగ్స్. దిస్ ఈజ్ శ్రవళిక. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఇంటికి వచ్చే ముందు వరకు ఇంటికి వచ్చారు అనిపిస్తుంది. మంచి ఇంటికి వచ్చాక బెంగళూరుకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇది కామన్ అన్నమాట, చాలా కామన్. సో మనకి చాలా బోర్ కొట్టేస్తుంది. ఏం చేయాలి అని ఆలోచిస్తూ నాలుగు మడత పడిపోతుంది. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే నాకు సడన్గా ఒక ఐడియా వచ్చిందనమాట, మూవీకి వెళ్దామని. మా ఫ్రెండ్స్ అందరిని అడిగా మూవీకి వస్తారా అని. వాళ్ళు ఎవరు రామని చెప్పి హ్యాండ్ ఇచ్చారు. సో మా మమ్మీని తీసుకెళ్తా. మా మమ్మీ మూవీ, లాస్ట్ మూవీ మా అమ్మని అడుగు. అమ్మా, నీ లాస్ట్ మూవీ ఏంటి? బాహుబలి వినిపించిందా? సో మమ్మీది లాస్ట్ మూవీ బాహుబలి అంట. సో మా మమ్మీ మూవీస్కి వెళ్ళట్లేదు అనమాట, అన్ని ఓటీటీలోనే చూసేస్తారు. మూవీ థియేటర్స్కి వెళ్ళి చూసేంత మమ్మీ చూడట్లేదు, మానేశారు. సో అందుకని చెప్పి ఈరోజు మూవీ తీసుకెళ్దాం. ఏ మూవీ అంటే మహావతార్ లక్ష్మీ నరసింహ ఉంది కదా మూవీ. ఇప్పుడు ఈరోజు మాకు అమలాపురం వెంకటరమణ థియేటర్లో చూసాను నేను, మూవీ ఇంకా ఉంది. సో అక్కడికి వెళ్ళిపోతాం ఈరోజు. అండ్ ఇంకేం చేద్దాం అనుకుంటున్నానంటే, నా హెయిర్ చూస్తే ఎలా ఉందంటే, హెయిర్ పరిస్థితి నాది బేసిక్గా ఆయిలీ హెయిర్ అని చెప్పలేను, అలాగని డ్రై హెయిర్ అని కూడా చెప్పలేను. మనది మిక్స్ అండ్ మ్యాచ్లో ఉంటుంది అన్నమాట. అంటే పైన అంతా ఆయిలీగా ఉంటుంది, కిందంతా ఫ్రిజీగా ఉంటుంది. సో ఈ హెయిర్కి ఒక షేప్ ఇద్దామని చెప్పి అనుకుంటున్నాను నేను. అంటే హెయిర్ కట్ లాంటివి ఏం చేయను, హెయిర్ మాస్క్ చేస్తాను ఇంట్లోనే. ఇది నేను ఇంతకుముందు లైక్ బీటెక్ చదువుతున్నప్పుడు, అండ్ ఇంతకుముందు నాకు పాత కంపెనీ 2 years వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఆ టైంలో ఎక్కువ యూజ్ చేసేదాన్ని. హెయిర్ మంత్ మంచి సాఫ్ట్గా లాంగ్ అంటే నేను లాంగ్ అయ్యే వరకు ఉంచుకొని కట్ చేస్తూ ఉంటాను. సో సాఫ్ట్గా ఉంటుంది హెయిర్, బౌన్సీగా ఉంటుంది. మనం కండిషనర్ సపరేట్గా అప్లై చేయక్కర్లేదు అనమాట, కొంచెం బౌన్సీగా ఉంటుంది. ఇప్పుడైతే మన హెయిర్కి ఏం షేప్ లేకుండా ఇష్టం వచ్చినట్టుంది. సో దీనికి కొంచెం షేప్ ఇద్దామని చెప్పి అనుకుంటున్నా. సో హెయిర్ మాస్క్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తా. అది ద సర్ప్రైజ్. హెయిర్ మాస్క్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తా. సో ఎలాంటి ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాను అన్నది మీరు వీడియోలో చూడండి. చాలా ఈజీ అంటే ఏముండవు, పెద్ద హడావిడి ఏముండదు, ఐటమ్స్ అలాంటివి. జస్ట్ అది కనుక మీరు రాసుకున్నారంటే మీ హెయిర్ చాలా లాంగ్గా, సాఫ్ట్గా, బౌన్సీగా తయారవుతుంది. ట్రస్ట్ మీ, నిజం చెప్తున్నా, రాసుకోండి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందు చెప్తున్నా, మెంతులు అప్పటికప్పుడు చేసేసుకుందామంటే కష్టం. మీరు ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఇక్కడతో వీడియో స్టాప్ చేస్తారేమో, వినండి. ఇంకొక ఆల్టర్నేట్ ఆప్షన్ కూడా నేను చెప్తాను, వినండి. మెంతులు ఓవర్ నైట్ సోక్ చేయాలి అని చెప్పగానే చాలా మంది వీడియో స్కిప్ చేస్తారు. మీకోసమే చెప్తున్నా, మీకోసమే చెప్తున్నా. ఇంకా నా దగ్గర ఇంకొక ఆల్టర్నేట్ ఆప్షన్ కూడా ఉంది. మన దగ్గర చాలా కుప్పలుగా ఉంటాయి ఆప్షన్స్. ఏం చేయాలంటే, మీరు మెంతులు పౌడర్ చేసుకోండి. బాగుంది కదా ఐడియా? మెంతులు పౌడర్ చేసుకోండి, రోస్ట్ చేసి లైట్గా పౌడర్ చేసుకొని ఆ పౌడర్ వేసుకోండి. ఓవర్ నైట్ సోక్ చేయలేదండి, ఫస్ట్ టైం కాబట్టి అట్లా ట్రై చేయండి. అంటే మీకు ఈ రెసిపీ కాదు, ఈ వీడియో చూడగానే మీకు ఉద్రేకం వచ్చేస్తుంది అనమాట, మనం వెంటనే ట్రై చేసేయాలని చెప్పి. అలా ట్రై చేసేద్దాం అనుకున్నప్పుడు ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోరు కదా. సో అందుకని చెప్పి ఒక ఆల్టర్నేట్ ఆప్షన్ లాగా కొంచెం మెంతులు తీసుకుని, ఒక 2 spoons మెంతులు తీసుకుని రోస్ట్ చేసి ఫ్రై చేసి పౌడర్ వేసుకొని ఆ పౌడర్ వేసుకోండి. ఓకే, ప్రాసెస్ నేను చెప్తాను తర్వాత వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాసెస్. సో ఫస్ట్ అయితే అట్లా చేయండి, ఓకేనా? ముందైతే మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అంతకంటే ముందు మా మమ్మీని ఒకసారి మూవీకి వెళ్దామా వద్దా, మనము డిసిషన్ తీసేసుకుంటే సరిపోదు కదా. మమ్మీ కంటూ ఇష్టం ఉంటుంది కదా, ఆవిడ డిసిషన్ బట్టి ఇక్కడ నడుస్తుంది. సో ఒకసారి మా మమ్మీని అడుగుదాం, మమ్మీ సినిమాకి వస్తావా అని చెప్పి.
వస్తాను అంటే బుక్ చేస్తే టికెట్స్ బుక్ చేసుకునే ఆప్షన్ ఇంకా ఉంది, వెళ్ళాలి ఇంకా. సో మా మమ్మీని ఒకసారి అడుగుతా, ఒప్పుకుంటే వెళ్తా, లేకపోయినా బతిమాలకి కాల్ పట్టుకుని అప్పుడు తీసుకెళ్తా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అమ్మా ఏం టిఫిన్ చేస్తున్నావు? దెబ్బ రొట్టె చేస్తున్నావా? చట్నీ తింటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. అమ్మ మన సైడ్ అమ్మమ్మల సైడ్ దెబ్బ రొట్టెలో బెల్లం పాకు వేసుకుని తింటారు కదా, నీకు ఇష్టమా మరి ఎలా తిన్నావు? యాక్చువల్లీ మా సైడ్ అండ్ మా అమ్మమ్మల సైడ్ అంటే అది రాజోల్ కొమరాడు అనమాట. అటు సైడ్ ఇలాగా దెబ్బ రొట్టెలు వేసుకుని అందులోకి బెల్లం పాకం కానీ తేనె పాకం కానీ వేసుకుని తింటారు అన్నమాట. నాకు పెద్ద ఇష్టం అండి అట్లా పొద్దునే స్వీట్గా తినడం. మా మమ్మీకి చాలా ఇష్టం. ఇప్పుడైతే మాకు దెబ్బ రొట్టెలో చట్నీ చేసి పెడుతుంది, ఇంకా తినేస్తాం అన్నమాట. అమ్మ ఈరోజు సినిమాకి వెళ్దామా అమలాపురం? సినిమాకి ఎందుకంటావేంటి, సరదాగా నువ్వు నేను వెళ్ళి సినిమా చూద్దాం. కొన్ని పనులు ఉన్నాయి చేసేస్తే. ఏం పనులు? వంట చేయాలి, బట్టలు ఉతకాలి. బట్టలు నేనే పొద్దున్న ఆరేసాను, నువ్వు కౌంట్ చేసేసుకోవచ్చు కదా, ఎక్కువ చెప్పేస్తున్నావు. మళ్ళీ అయిపోతే మళ్ళీ ఉతికెత్తావు, రోజుకి ఎన్నిసార్లు ఉతికెత్తావు? అమ్మాయి వెళ్దాం అమ్మా. అయితే మనం చేసి నేను వస్తాను బాబు. ఆగో నాకు నిద్ర వస్తుందండి. అంటే సరదాగా రోజు నువ్వు చేసుకుంటావు కదా, నువ్వు చేస్తే ఎలా ఉంటుందా అని చూద్దామని. బాగోదు, సరే చేసుకుందాం. ఎలా ఏం సినిమా అనుకుంటున్నావు? నువ్వే తీసుకెళ్తే అదే. మమ్మీ మూవీకి వస్తానని చెప్పారు కాబట్టి మనం మూవీకి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. మూవీకి ప్రిపరేషన్స్ ఏముంటాయంటే హెయిర్ మాస్క్ అని చెప్పుకున్నాం కదా, ఫస్ట్ హెయిర్ మాస్క్ చేద్దాము. దానికోసం కొన్ని కీ ఇంగ్రీడియంట్స్ అన్ని మన తోటలోంచి కోసుకురావాలి. మాకంటే చిన్న మినీ గార్డెన్ ఉందన్నమాట, మీకు చూపిస్తాను. అందులోంచి మనకు కావాల్సిన థింగ్స్ అవన్నీ తీసుకుందాం. అందులో ఏం లేకపోతే పక్కింట్లోకి వెళ్ళి కన్నమేద్దాం, పక్కింటి వాళ్ళ తోటలోకి వెళ్ళి కన్నమేద్దాం. ఇది మాకున్న మినీ గార్డెన్ అనమాట. ఇందులో చాలా మొక్కలు ఉంటాయి, కొన్ని మందార మొక్కలు ఉంటాయి, కొన్ని వెజిటేబుల్ మొక్కలు ఉంటాయి, కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి, లైక్ మామిడి చెట్టు, జామ చెట్టు, మునగాకు, మొత్తం అన్నీ ఉంటాయి. మనం ఇక్కడ మెయిన్ అయితే మనకి అలోవెరా కావాలి. సో ఫ్రెష్ అలోవెరా చెట్టులోంచి ఒక రెండు స్టెమ్స్ చాలు మనకి. మన హెయిర్ అంత పెద్ద లాంగ్ ఏం కాదు కాబట్టి 2 స్టెమ్స్ చాలు. చను యాటిట్యూడ్ చింటూ. మనం మందార ఆకులు కూడా తీసుకోవాలి. సో మాకు ఆల్రెడీ మందార చెట్లు ఉన్నాయి కాబట్టి ఇందులోంచి ఆకులు తీసేస్తున్నా. ఇవైతే మనం తీసుకున్నాం. నెక్స్ట్ ఈ పర్టికులర్ మందారం కావాలి. సో పక్కింట్లోంచి తస్కరిద్దాం మనం నేగ్గా. దొంగతామంటారా ఏమంటారు? తస్కరించుట. షన్ను కబలి నేను కూడా ఆల్తాలా? కబలి నేను ఆల్తా. ఎడిగి మొత్తానికి మనకు కావాల్సిన ఒక ప్లేట్లో వేసుకుని తెచ్చేసుకున్నాం అనమాట. ఇక్కడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఏం లేదు, ఇవన్నీ మిక్సీ పట్టేయడమే, అదే ప్రాసెస్. మా అమ్మ కళ్ళల్లో ఆనందం ఏంటంటే ఈ 2 మొక్కల్ని చాలా తక్కువ ధరకి బేరం ఆడేసి తక్కువ తీసేసుకుందని చెప్పి చాలా ప్రౌడ్ మూమెంట్తో చాలా ఆనందపడిపోతుంది అనమాట మా మమ్మీ. అదేంటి ఎంత చెప్పడం ఇవి? 100 చెప్పాడు. ఎంత తీసుకున్నావు? 70. ఇది రెడ్, ఇది వైట్. ఎక్కడ వేస్తావు ఇప్పుడు? చూద్దాం. ఇది మళ్ళీ కుండీలు కావాలా? బకెట్లు బోల్డ్ ఉన్నాయి బయట. బకెట్లు వేసేస్తావా? బకెట్లో నేను మట్టే లేదు, మన సైడ్ ఉంది కదా మట్టి. అన్ని బెడ్లు వేసుకుంటాను.
ఓకే, ముఖ్యంగా ఈ హెయిర్ ప్యాక్ కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే మందార పువ్వులు, మందార ఆకులు, కోడిగుడ్డు, పెరుగు, నానబెట్టిన మెంతులు, ఓవర్ నైట్ సోక్ చేసిన మెంతులు అండ్ అరటిపళ్ళు. ఇవే అనమాట మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇవన్నిటిని పేస్ట్ చేసేసుకోవాలి. స్మూత్గా పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ని డైరెక్ట్గా హెయిర్కి రాసేసుకోవడమే. అదే ప్రాసెస్, ఇంకేం లేదు. ఫస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ మిక్సీ పట్టేసి తర్వాత వచ్చి మిగతా కర్డ్ అండ్ ఎగ్ వేద్దాం. మనమైతే మిక్స్ చేసేసాం అన్నమాట. ఇదంతా కొంచెం వాటరీగా ఉంటుంది, ఎందుకంటే మనం వాటర్ కంటెంట్ ఉన్న ఎక్కువ వేసాం కాబట్టి. సో ఇది ఇలా వాటరీగా ఉంది కదా, కొంచెం సేపు మనం దీనికి రెస్ట్ ఇచ్చామనుకోండి, అదంతా మనం ఇందులో మెంతులు వేసాం కదా, సో అదంతా వాటర్ని అబ్జర్వ్ చేసుకుని ఇది కొంచెం గట్టి పేస్ట్లు అవుతుంది. ఇదంతా సైన్స్. ఓకే, సైన్స్. ఓకే, ఏం చెప్తున్నా, ఇదంతా కొంచెం గట్టి పడుతుంది. సో మనం దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాం. మనం కొంచెం ఆతృతతో ఆవేశంతో ఎక్కువ పేస్ట్ చేసాం కాబట్టి మా డాడీ ఏమైనా ట్రై చేస్తారేమో అడుగుదాం. సో మా డాడీ ఆబ్వియస్లీ ట్రై చేయరు. అడుగుదాం, ఫస్ట్ ట్రై చేద్దాం. మా హెయిర్ మాస్క్ ప్లీజ్ వద్దన్నానా? యాక్చువల్లీ ఇందులో భయపడాల్సింది ఏం లేదు, కానీ మమ్మీ డాడీ కొంచెం బిజీగా ఉండి వద్దన్నారు సింపుల్గా. సో ఇట్స్ ఓకే, మనం ట్రై చేద్దాం. బట్ ట్రస్ట్ మీ గాయ్స్, ఈ హెయిర్ ప్యాక్ అనేది చాలా చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ. ఇట్లా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసిన తర్వాత దీన్ని ఒక 10 minutes పక్కన పెట్టండి. ఎందుకంటే బాగా వాటరీగా ఉందనుకోండి, నేను చెప్పినట్టు కొంచెం ఈ మెంతులు అనేది వాటర్ని అబ్జర్వ్ చేసుకుని కొంచెం థిక్గా అవుతుంది పేస్ట్. కొంచెం పక్కన పెట్టుకోండి ఒక 10 minutes. మనం రెస్ట్ ఇచ్చి ఇది రెస్టింగ్ పీస్ అయిపోయేలా ఉంది. సో ఇప్పుడు ఇంకా కొంచెం థిక్ అయిందన్నమాట. ఈ పేస్ట్ని ఇప్పుడు మనం హెయిర్కి అప్లై చేసేద్దాం. చేయడానికి ముందు మనం ఏం చేయాలంటే హెయిర్ ఒకసారి కోమ్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడే ఆయిల్ పెట్టినట్టు ఫ్రెష్గా ఉంది. బట్ నేనైతే ఆయిల్ పెట్టలేదు. ఆయిల్ అంటే గుర్తొచ్చింది, ఒకసారి మమ్మీతో ఆయిల్ పెట్టించుకున్నామా. మా అమ్మకు మెత్తడం. మమ్మీ ఇప్పుడే పెట్టనమ్మా అని మర్యాదగా చెప్పారు. అందుకని చెప్పి మనం పెట్టేసుకుందాం ఆయిల్. ఓకే, మమ్మీ చాలా సాఫ్ట్గా కూల్గా మాట్లాడతారు అనమాట. ఓకే, మనం పెట్టుకుందాం ఆయిల్ కొంచెం ముందు పెట్టుకోండి. లైక్ ఓవర్ నైట్ పెట్టుకుంటారు కదా, ముందు రోజు నైట్ పెట్టుకున్న అదైతే ఇంకా బాగుంటుంది. వీడియోలో చూసి అప్లై చేసుకోవడం కష్టం కాబట్టి అందుకే నేను మిర్రర్లో చూసి అప్లై చేసుకున్నా. ఎక్కువ స్కాల్ప్గా అప్లై చేసుకోండి. ఇట్లా మనకు కొంచెం జిగురుగా ఉంటుంది, అనిపిస్తుంది. బట్ స్టిల్ అప్లై చేసుకోండి, హెయిర్ చాలా మంచిది. డన్, అప్లయింగ్ డన్. నేను హెయిర్ ప్యాక్ అయితే అప్లై చేసుకున్నా. గ్రీన్గా ఎలా ఉందంటే మనం ఈలోపు మమ్మీ కిచెన్లో ఏం చేస్తున్నారు చూద్దాం. హెల్ప్ చేయమని చెప్పారు కదా, సో ఒకసారి వెళ్ళి మమ్మీకి కొంచెం హెల్ప్ చేద్దాం. అప్పుడు త్వరగా ఫాస్ట్ రెడీ అయిపోయి సినిమాకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే.